ఇవాళ కేటీఆర్ గారు లేరు చెప్దామనుకున్నా. మీ ప్రాజెక్టే లేకుండా ఫస్ట్ 50 అన్నారు, తర్వాత 70 అన్నారు, తర్వాత 1,50,000 కోట్లు అన్నారు. మీరు జుర్రేస్తారా, మొత్తం ఏటీఎం చేసుకుంటారా అని. డిపిఆర్ ఏడుందని అడుగుతుండే అధ్యక్ష. నేను తమ ద్వారా ఆయనకు చెప్పదలుచుకున్నా, అయ్యా కాళేశ్వరం కట్టింది కూలిపాయ, 1,00,000 కోట్లు మింగుతాయి. ఇప్పటికి కూడా కాళేశ్వరానికి డిపిఆర్ లేదు అధ్యక్ష. అంటే మీరు మొదలు పెడితే కడితే 1,00,000 కోట్లు మింగుతారు, అది కూలిపోయింది. కూలిపోయినాక కూడా డిపిఆర్ లేదు అధ్యక్ష. పనే మొదలు పెట్టకముందు మీరు డిపిఆర్దే అంటే ఎందుకు? ఏ కాంట్రాక్టర్లు ఎవరు వస్తున్నారో కనుక్కొని దాంట్లో కమిషన్లు కొట్టాలనా అధ్యక్ష? ఏ ప్రతిపాదనైనా నేను నరేంద్ర మోడీ గారిని కలిసి, జలశక్తి మినిస్టర్ను కలిసి, ఈరోజు మల్లన్న సాగర్ ప్రాంతం నుంచి గోదావరి జలాలను తరలించడానికి ఉస్మాన్ సాగర్కి 6,000 కోట్ల రూపాయల ప్రణాళిక తీసుకెళ్ళి అక్కడ ఇచ్చొచ్చినాం అధ్యక్ష. ఇవాళ మనకు మన మూసీ రివర్ డెవలప్మెంట్ ఫండ్కి ఒక 10,000 కోట్ల రూపాయలు మీరు సహాయం చేయండి. ఎప్పుడు కూడా ఎనీ ప్రాజెక్ట్ ఐఎమ్ ఆన్ రికార్డ్, ఏ ప్రాజెక్ట్ అయినా ప్రతిపాదన చేసేటప్పుడు లైన్ ఎస్టిమేట్ చేస్తాం అధ్యక్ష. ఇక్కడ నుంచి ఇట్లా అనుకుంటున్నాం, ఒక లైన్ ఎస్టిమేట్ చేసి ఒక అంచనాతోనే ఒక ప్రతిపాదన తీసుకెళ్ళి సంబంధిత బాధ్యత కలిగిన ప్రధానమంత్రి ఇంకొక మంత్రి వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు ఒకవేళ ఆ ప్రాజెక్ట్ ఇన్ ప్రిన్సిపల్ ఇఫ్ దే అగ్రీడ్ దట్ ప్రాజెక్ట్ దే విల్ కాల్ ఫర్ డీటెయిల్ రిపోర్ట్. దెన్ గవర్నమెంట్ ఆ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తారు. దాంట్లో మన కరెక్షన్స్ ఉంటే చేస్తారు అధ్యక్ష. ఇవాళ మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కోసం గ్లోబల్ టెండర్ పిలిచిన అధ్యక్ష. కన్సల్టెంట్స్ను అపాయింట్ చేసి ప్రపంచంలో ఉండే గొప్ప గొప్ప అనుభవాలతో ఈ మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్లో ఎంక్రోచ్మెంట్స్ మొత్తం తొలగించి వాళ్ళకు న్యాయం చేసి గత 5 నెలలుగా మా అధికారులు నిరంతరం పనిచేస్తున్నారు అధ్యక్ష. ఎంఐఎం ఎమ్మెల్యేలతో సహకారం తీసుకొని ఇవాళ మూసీ రివర్ నాలా మీద బఫర్ జోన్లో, లేకపోతే ప్రభుత్వ భూముల్లో, లేకపోతే అక్కడ ప్రైవేట్ భూముల్లో 10,800 మంది అక్కడ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఈ 10,800 మందిలో పొజిషన్ ఎంజాయ్మెంట్ చేస్తున్నారో ఇల్లు తిరిగి ఎన్యూమరేట్ చేస్తున్నాం అధ్యక్ష. ఒకవేళ నేను ఉన్నా అనుకో, నా భూమిలో ఉన్నానా, అనుమతితో కట్టుకున్నానా, లేకపోతే ప్రభుత్వ భూమిలో ఆక్రమించుకొని నేను అక్కడ ఉన్నానా, లేకపోతే ఇంకేదైనా మన భూమి ఉన్న బఫర్ జోన్లో కట్టుకోవట్లేదు. ఇట్లా రకరకాలుగా 55 కిలోమీటర్లు మూసీ రివర్ ఎంబడి మొత్తము ఎంతమంది ఉన్నారో, వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఏ విధంగా తొలగించినప్పుడు ఏ రకంగా వాళ్ళకి న్యాయం చేయాలి, పేదలు నిరుపేదలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి బ్రతకడానికి వచ్చి అక్కడ గుడిసెలు వేసుకొని బతుకుతుంటే వాళ్ళకు ఆశ్రయం కల్పించాల్సిన బాధ్యత, ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత మా ప్రభుత్వానికి. కాబట్టి వాళ్ళందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళని ఎన్యూమరేట్ చేయమని చెప్పి మా అధికారులకు నేను ఆదేశాలు ఇచ్చిన అధ్యక్ష. అదేవిధంగా ప్రైవేట్ సొంత ఆస్తుల్లో ఉండి కట్టుకున్న వాళ్ళు ఉంటే టీడీఆర్, ఒకవేళ వాళ్ళ ఆస్తిని మనకిస్తే వాళ్ళకు బిల్డింగ్లు కట్టుకోవడానికి అదనపు అనుమతిస్తే వాళ్ళు బయట ఎక్కడైనా అమ్ముకోవడానికి వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాం అధ్యక్ష. ఇదే కాకుండా ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉంటే ఇక్కడ స్థలం పోతే స్థలానికి స్థలం ప్రత్యామ్నాయంగా ఇవ్వాలి అనే 3వ ప్రతిపాదన తెచ్చినాం అధ్యక్ష. 4వ ప్రతిపాదన ఏది లేకపోతే హైదరాబాద్ నగరంలో రోడ్లు విస్తరించడానికి, ప్రైవేట్ ఆస్తులను సేకరించడానికి ఏ చట్టాన్ని ఉపయోగిస్తామో ఆ రకంగా భూ సేకరణ చట్టం ద్వారా కూడా వాళ్ళకు నష్టపరిహారాన్ని ఇచ్చి ఈ పూర్తి ల్యాండ్ను మూసి నాలా ఎంబడి మొత్తం ఎంత ఏరియా కావాలో మొత్తం తీసుకొని మార్చేసి వాళ్ళందరికీ నష్టపరిహారం ఇచ్చి వాళ్ళని ఖాళీ చేయించి ఆ ల్యాండ్ ఓపెన్ చేసి డీటెయిల్ రిపోర్ట్ కోసం కన్సల్టెంట్స్ కోసం టెండర్లను పిలిచినాం అధ్యక్ష.